హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మన ఛానల్లో దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన అంతు తెలియని హత్య ఒక చిన్న నవల చదువుకుందామండి. సిఐడి ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ సెలవు నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేందుకు ఆఫీసుకు రాగానే సూపరింటెండెంట్ పిలుస్తున్నాడని కబురు వచ్చింది. సింగ్ కొంచెం ఆశ్చర్యపడ్డాడు. అది గమనించిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ నవ్వుతూ, నాకన్నా 1 సంవత్సరం ఎక్కువ సర్వీసు చేసిన వాడివి, అంటే నాకన్నా ఎక్కువ అనుభవం కలవాడివన్నమాట. అందుకే నా భుజస్కంధాల మించి ఓ కేసు నీ నెత్తి మీదకి ఎక్కించబోతున్నాడు మన సూపర్ అన్నాడు. ఏమిటా కేసు అని ప్రశ్నించాడు మహదేవ్ సింగ్ నిరుత్సాహంగా. ఏముంటుంది, హత్య కేసు అన్నాడు శ్రీనివాసన్. మహదేవ్ సింగ్ కాలుస్తున్న చుట్టను దూరంగా విసిరేసి, నిన్న ఉదయం పత్రికలో పడిన హత్య కేసేనా అని అడిగాడు. అవును అన్నాడు శ్రీనివాసన్ ముక్తసరిగా. ఒకరిద్దరు అరెస్టు కూడా జరిగిందని విన్నాను. 2 అరెస్ట్ చేశాం. వాళ్లే హంతకులు అనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ సూపర్ ఎందుకో తటపటాయిస్తున్నాడు. శవం దొరికిన ప్రదేశం, ఇంకా 1-2 సందర్భాలు కొంత గజిబిజిగా ఉన్నమాట నిజం. ముందు నువ్వు ఆయనతో మాట్లాడి రావడం మంచిది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ చెప్పినదంతా శ్రద్ధగా విని మారు మాట్లాడకుండా మహదేవ్ సింగ్ సూపరింటెండెంట్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆయన సెలవు రోజులు హాయిగా గడిపావా అని, ఇంకా అలాంటి మామూలు ప్రశ్నలు కొన్ని వేసి ఆ తరువాత ధోరణి మారుస్తూ, నువ్వు సమయానికి లేకపోవటంతో చాలా ముఖ్యమైన కేసు ఒకటి శ్రీనివాసన్కు ఒప్పచెప్పటం జరిగింది. అతని అనుభవాన్ని తెలివితేటల్ని గురించి నాకేమీ అనుమానం కానీ తక్కువ అభిప్రాయం కానీ లేదు. కానీ ఈ కేసు కొంత నేర్పుగా, చాలా ట్యాక్ట్ ఉపయోగించి మరీ పరిశోధించవలసిందిగా కమిషనర్ అభిప్రాయపడుతున్నాడు. కారణం? అదంతా ఇప్పుడు చెప్పడం కొంత గొడవగానే ఉంటుంది. నీవు ఇన్వెస్టిగేట్ చేయటం ప్రారంభిస్తే అంతా తెలిసిపోతుంది. పోతే ఇక్కడ కావలసింది కొంత లౌక్యం. అవసరం అనుకుంటే తీగలాగి డొంక కదిలించకుండా ఉండటం, అది సంగతి అన్నాడు. మహదేవ్ సింగ్ అంతా విని ఉలిక్కిపడ్డాడు. ఇంతకీ సూపరింటెండెంట్ చెప్పదలిచిందేమిటి? శ్రీనివాసన్ నుంచి ఈ కేసు తనకప్పచెప్పటంలో ఉన్న మూల కారణం ఏమై ఉంటుంది? హత్య చేయబడిన వ్యక్తి పేరు దేవరత్నం అని తెలుసు అనుకుంటాను. కానీ నేను అతడిని గురించి కొంత బోగట్టా ఇస్తాను. అతడి పూర్తి పేరు దేవరత్న పాండ్యన్. పాండ్యన్ అంటే తెలుస్తూనే ఉంది కదా, వాళ్ళు చాలా ఏళ్ళు దక్షిణాదిని పాలించారు అంటూ సూపరింటెండెంట్ సింగ్ ముఖంలోకి గుచ్చి చూశాడు. సింగ్ తలాడించి ఊరుకున్నాడు. సరే, నేను ఇవ్వవలసిన సలహా ఏదో ఇచ్చాను. ఇక వివరాలన్నీ శ్రీనివాసన్ చెప్తాడు. దట్స్ ఆల్ అంటూ సూపరింటెండెంట్ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని ముందుకు లాక్కున్నాడు. మహదేవ్ సింగ్ గదిలో నుంచి బయటపడ్డాడు. అతనికి సూపరింటెండెంట్ చెప్పదలుచుకున్నదేమిటో అవగాహన అయినట్లు కనిపించలేదు. పాండ్యరాజులు మధురనో మరి దేన్నో పాలించిన సంగతి తనకిప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు? హత్య చేయబడిన వాడు వట్టి దేవరత్నం కాదు, దేవరత్న పాండ్యన్. అంటే మహదేవ్ సింగ్ ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఒకానొక రాజకుటుంబీకుని హత్య జరిగింది, అంతేనా? మహదేవ్ సింగ్ తల గిర్రును తిరిగినట్లయింది. అతడు కాళ్ళీడ్చుకుంటూ తన గదికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. శ్రీనివాసన్ కొంచెంసేపు అతని కేసి సాభిప్రాయంగా చూచి కనుబొమ్మలు చిట్లిస్తూ లేచి సింగ్ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చాడు. సింగ్ తలెత్తి అతన్ని చూసి నవ్వుతూ, హత్య చేయబడిన వాడి పేరేమిటి? పూర్తి పేరు అని అడిగాడు. దేవరత్నం, అదే పూర్తి పేరు అన్నాడు శ్రీనివాసన్. ఆహా అంటూ సింగ్ తల అడ్డంగా తిప్పి, సరే ఆ వివరాలేమిటో కాస్త చెప్పు అన్నాడు. శ్రీనివాసన్ సింగ్కి ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, సూపర్ ఏమిటంటాడు అని అడిగాడు. ఆయన ప్రత్యేకంగా చెప్పిందేమీ లేదు. ఇన్వెస్టిగేషన్ నా మీద వేశాడు. వివరాలన్నీ నీ నుంచి తెలుసుకోమన్నాడు. అంతేనా? అంతే. ఏమిటి నీ అనుమానం అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా. ఏమీ లేదు అంటూ శ్రీనివాసన్ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి
అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెబుతాను విను. ఆ దేవరత్నం శవం అతని ఇంట్లోనే దొరికింది. మొన్న సాయంత్రం మేము తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా వాసన కొడుతోంది. డాక్టర్ అభిప్రాయం దేవరత్నం హత్య చేయబడి కనీసం 4 రోజులైనా అయి ఉంటుందని. వీపు మీద 5-6 అంగుళాల లోతున గాయం ఉంది అన్నాడు. ఆ ఇంట్లో అతనొక్కడే నివసిస్తున్నాడా? ఒక్కరు కాదు, 2 అమ్మాయిలతో ఉంటున్నాడు. అందులో చిన్నావిడ ఇతడి జంట. వాళ్ళు అక్కా చెల్లెళ్ళు అన్నాడు శ్రీనివాసన్. అంటే నువ్వు అరెస్ట్ చేసింది వాళ్ళనేనన్నమాట అన్నాడు సింగ్. అవును, వాళ్ళిద్దరూ ప్రస్తుతం లాకప్లో ఉన్నారు. ఎక్కడ దొరికారు అని ప్రశ్నించాడు సింగ్ కనుబొమ్మలు చిట్లిస్తూ. ఇంటి తలుపులు బద్దలు కొట్టిన తరువాత శవం కనిపించిందని చెప్పాను కదా. ఆ ఇంట్లో అతనితో పాటు ఉంటున్న ప్రభా పారిజాతాలను ఆ వీధిలో అందరూ ఎరిగిన వాళ్లే. రాత్రికల్లా వాళ్లను కాంచీపురంలో పట్టుకున్నాం. వాళ్లను అక్కడి నుండి మద్రాసుకు తీసుకురావడం బ్రహ్మప్రళయం అయింది. అందరినీ కసిరికొట్టి యుద్ధం చేశారంటే నమ్ము అన్నాడు శ్రీనివాసన్. వాళ్ళు ఈ హత్యతో తమకేమీ సంబంధం లేదంటారు అంతేనా అని ప్రశ్నించాడు మహదేవ్ సింగ్. అలా కాక మరేమని జవాబిస్తారు అంటూ శ్రీనివాసన్ ఆశ్చర్యపోయాడు. దేవరత్నం శవం అక్కడున్నట్లుగా తెలిసే కదా వాళ్ళు మద్రాసు నుంచి పారిపోయింది. దానికి వాళ్ళు జవాబేమిటి అని అడిగాడు సింగ్ విసుగ్గా. వాళ్ళిద్దరూ కొంత విచిత్రమైన మనుషులు, డేర్ డెవిల్స్గా కనిపిస్తున్నారు. పెద్దావిడ ప్రభ కాస్త వయసు మళ్ళిన మనిషి. పారిజాతం మంచి పాకంలోనే ఉంది. వాళ్ళిద్దరూ చెప్పేది వింటే మనకో వాళ్లకో మతులు పోయి ఉంటాయనుకోవలసిందే. 3 రోజుల క్రితం రాత్రి 10 గంటల వేళ వాళ్ళిద్దరూ డాబా మీద తమ గదుల్లో నివసిస్తున్నారట. కింద అలికిడయిందట. దిగివచ్చి చూస్తే దేవరత్నం కుర్చీలో కనిపించాడు. పలకరిస్తే పలకలేదు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒళ్ళంతా నెత్తురు, వీపు మీద గాయం, ప్రాణం పోయి ఉంది. ఇది వాళ్ళు చెప్పే కథ. మహదేవ్ సింగ్ కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని, ఇది చిత్రంగానే ఉంది. వాళ్ళు డాబాపైకి వెళ్ళి పడుకునే ముందు వీధి వాకిలికి లోపల గడియ వేసుకోలేదా అని అడిగాడు. అలా వేసే ఆచారం లేదని వాళ్ళు అంటున్నారు. దేవరత్నం ప్రతి రాత్రి 10 గంటలకో 11 గంటలకో ఇల్లు చేరటం జరుగుతూ ఉంటుందట. వాళ్ళిద్దరిది మొద్దు నిద్ర. అందుకని వీధి తలుపు దగ్గరకు వేసి పోతుంటారు. దొంగల భయం లాంటిదేమీ లేదు. మైలాపూర్లో వాళ్ళుంటున్న ఇంటి చుట్టుపక్కల అందరూ ఘరానా ఇంటి వాళ్ళు అన్నాడు శ్రీనివాస్. ఇందులో కొంత నిజం ఎందుకు ఉండకూడదు అన్నాడు సింగ్. శ్రీనివాసన్ ఆశ్చర్యపడుతున్నట్లు ముఖం పెట్టి, సింగ్, ఇందులో కొంతైనా నిజం ఉన్నదనుకుంటే జరిగేదేమిటో తెలుసు కదా. దేవరత్నాన్ని ఎవరో ఎక్కడో హత్య చేసి చెప్పడం మర్చిపోయాను. అతడికి ఒక కారు కూడా ఉంది. ఆ కారులో అతన్ని ఇంటికి తెచ్చి లోపల కుర్చీలో కూర్చోబెట్టి పోయారని అనుకోవలసి వస్తుంది అన్నాడు. సరే, అలాగే అనుకుందాం కాసేపు. కారులో నెత్తురు మరకలున్నాయా అని అడిగాడు సింగ్. అలాంటివేమీ లేవు. ఆ కారులోనే ప్రభా పారిజాతాలు కాంచీపురం పారిపోయారు. దాన్ని ఊరి వెలుపల ఒక చెట్ల తోపులో వదిలేశారు. అది దొరికిన తరువాతనే వాళ్లను కాంచీపురంలో దొరకపుచ్చుకున్నాం. వాళ్ళు ఆ కారులోని నెత్తురు మరకలున్నాయని శుభ్రంగా కడిగి వేశామని అంటున్నారు. అలాగా, సరే, ముందు ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం, బయలుదేరు అంటూ మహదేవ్ సింగ్ కుర్చీలో నుంచి లేచాడు. మైలాపూర్లోని నీలకంఠ అయ్యర్ వీధిలో ఉన్న దేవరత్నం ఇంటి ముందు కారు దిగగానే ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద మేడకేసి ఓ మారు చూశాడు. ఆ తరువాత దేవరత్నం ఇంటికి అటూ ఇటూ ఉన్న డాబా ఇళ్లకేసి పరిశీలనగా చూశాడు. శ్రీనివాసన్ కూడా సింగ్ చూసిన వైపుకే దృష్టి సారించి, ఆ ఇళ్లల్లోని వాళ్ళంతా గౌరవనీయమైన వృత్తి వ్యాపారాలలో ఉన్నవాళ్ళు అన్నాడు. అవును, అలాంటి వాళ్ల మధ్యన 2 సుందరాంగులతో తైతక్కలాడే ఈ దేవరత్నం ఎలా దాపురించాడు అన్నాడు సింగ్ సాలోచనగా. పెద్దావిడ వయసు మళ్ళిన మనిషి అని చెప్పాను. చిన్నావిడికి కొంతకాలం పోతే వయసు మళ్ళుతుంది. సింగ్ సందర్భం లేకుండా ఇలా ఎందుకన్నాడా అని శ్రీనివాసన్ ఆశ్చర్యపోయాడు.
జవాబు చెప్పకుండా ముందుకు నడిచి ఇంటి ముందున్న గేటు తెరిచాడు. సింగ్ కూడా అతని వెనకనే వెళ్ళాడు. శ్రీనివాసన్ ఇంటి తాళం తీయబోతుండగా సింగ్ గిరుక్కున వెనక్కి తిరుగుతూ, గ్యారేజీ ఎక్కడా, దేవరత్నం కారు ఎక్కడ ఉంది అని అడిగాడు. డాబా వెనకే గ్యారేజీ ఉంది, కారు అందులోనే పెట్టాం, ముందు అక్కడికి వెళదామా అన్నాడు శ్రీనివాసన్. దాని సంగతి తర్వాత చూద్దాం అన్నాడు సింగ్. ఇద్దరూ తలుపు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళారు. హాలులో టేబుల్ ముందున్న కుర్చీలలో ఒక కుర్చీ కేసి చూపుతూ, దేవరత్నం శవం ఇందులోనే ఉంది అన్నాడు శ్రీనివాసన్. డాబా మీదికి మెట్లు ఎటు నుండి అంటూ సింగ్ పక్కకు తిరిగి చూసి, అవేనా పైకి వెళ్ళే మెట్లు అంటూ అక్కడ ఓ మూలగా ఉన్న మెట్లకేసి చేయి చూపించాడు. అవును అంటూ శ్రీనివాసన్ అటుకేసి కదిలాడు. సింగ్ అక్కడ హాలులో ఉన్న వస్తువులకేసి పరీక్షగా చూశాడు. హాలులో ఉన్న టేబులు, దాని చుట్టూ ఉన్న కుర్చీలు, ఒక మూలగా ఉన్న సోఫా, దాని పక్కనే ఉన్న పుస్తకాల బీరువా చూస్తుంటే దేవరత్నంకి డబ్బుకు లోటు లేని మనిషిలానే కనిపించాడు. సింగ్ శ్రీనివాసన్ కేసి తిరిగి, దేవరత్నం ఏం చేస్తుంటాడు, సంపాదన ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నలు రెండూ ప్రభా పారిజాతాలను అడిగాను. మొదటి దానికి జవాబు బీచ్లోనూ గిండి గుర్రపందాల దగ్గర తిరుగుతుంటాడని, రెండోది వాళ్ళకు తెలియదు, అదో చిదంబర రహస్యం. అలాగా, పాపం వాళ్ళు చెప్పేది నిజమే అయ్యి ఉండొచ్చు కదా అన్నాడు మహదేవసింగ్ అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ. ఎవరు చెప్పేది అంటూ శ్రీనివాసన్ అదిరిపడ్డాడు, తన చెవుల్ని నమ్మలేక. వాళ్లే, ప్రభా పారిజాతం, మై గుడ్ గాడ్ అంటూ శ్రీనివాసన్ గంతేసి, సింగ్ నువ్వు మరి కొన్నాళ్ళు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటే ఏం పోయింది, మరోలా అనుకోకపోతే అంటూ నాలిక కరుచుకున్నాడు. మహదేవసింగ్ నవ్వాడు. శ్రీనివాసన్ మారు మాట్లాడకుండా వచ్చి సింగ్ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. బహుశా ప్రభా పారిజాతాలు హంతకులే కావచ్చు శ్రీనివాసన్, కానీ ఇప్పటికీ మనకు తెలిసినంత వరకు వాళ్ళు నిర్దోషులనేందుకే సాక్ష్యం కనపడుతుంది. నిజంగా వాళ్ళిద్దరే దేవరత్నాన్ని చంపి ఉంటే శవాన్ని ఈ ఇంట్లోనే కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళడంలో అర్థం లేదు. హత్య చేసిన తరువాత శవాన్ని పాతివేయలేకపోయినా కనీసం ఎక్కడైనా దూరంగా పారేసి ఉండేవాళ్ళు అన్నాడు సింగ్. వాళ్లకు అందుకు ధైర్యం చాలకపోయి ఉండొచ్చు కదా అన్నాడు శ్రీనివాసన్. అలాగే అనుకుందాం. నిన్న ఉదయం పత్రికలో చదివిన దాన్ని బట్టి ఈ ఇల్లు దేవరత్నంది, అవునా అన్నాడు సింగ్. శ్రీనివాసన్ తల ఊపాడు. అతడికి ఇతరత్రా ఆస్తిపాస్తులేమో లేవు కదా, అలాగే కనపడుతుంది. ఈ ఇల్లు ఎవరికి చెందవలసింది? అతడు విల్లు రాసిన జాడ కూడా లేదు, అంతేనా అన్నాడు సింగ్. శ్రీనివాసన్ మళ్ళీ తల ఊపాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ హంతకుల కింద లాకప్ చేయడంలో అర్థం లేదు. ఈ హత్య కేసులో మనకు ఏమాత్రం అంతు తెలియని ఏదో నిగూఢ రహస్యం ఉంది. అదేమిటో చూచాయిగా అయినా మనం ఊహించలేం. ప్రభా పారిజాతాల్ని లాకప్లో నుంచి వదిలి ఈ ఇంట్లో ఉండనిచ్చి సరైన నిఘా పెడితే డొంక కదిలించేందుకు అవసరమైన తీగ మనకు దొరకవచ్చు అనుకుంటాను. ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ మాట్లాడలేదు. నీ అభిప్రాయం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పు వాసన్ అన్నాడు సింగ్ జేబులో నుంచి చుట్ట తీసి వెలిగిస్తూ. ఇందులో నా అభిప్రాయం ఏమీ లేదు. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నది నీవు. నీకు సాయపడటం తప్ప నేను సొంతగా చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు శ్రీనివాసన్ ముఖం చిట్లిస్తూ. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. వాళ్ళిద్దరినీ లాకప్లో నుంచి వదిలి ఇక్కడికి ఎందుకు తెమ్మంటున్నానో స్పష్టంగానే చెప్పాను. దేవరత్నాన్ని చంపినందుకు వాళ్లకు వచ్చే లాభమేమిటో మనకు తెలియందే వాళ్ళు దోషులని నిర్ణయించటం పొరపాటు. పైగా అలాంటి ధోరణిలో కేసు నిలవదు. నేను రాత్రల్లా ఆలోచించాను, నాకు ఆలోచన తట్టింది అన్నాడు శ్రీనివాసన్. ఏమిటది? దేవరత్నం తరచుగా గుర్రపందాలకు వెళుతూ ఉంటాడు. ఈ సంగతి ప్రభా పారిజాతాలు చెప్పిందే కదా. అవును అంటూ శ్రీనివాసన్ సింగ్ కేసి అనుమానంగా చూశాడు. సరే కానీ అంటూ సింగ్ తల ఊపాడు. ఆ గుర్రపందాల్లో దేవరత్నం బాగా డబ్బు గెలిచి ఉంటాడు. ఆ డబ్బు కోసం వీళ్ళిద్దరూ అతన్ని చంపి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర అంత పెద్ద మొత్తం ఏమీ దొరకలేదు కదా.
ఊహం అంటూ శ్రీనివాసన్ నిస్పృహగా తల ఊపాడు. వాళ్ళు దాన్ని ఎక్కడైనా దాయవచ్చు, అదేమంత కష్టం కాదు. పోతే ఇప్పుడు తేలవలసింది దేవరత్నం ఈ మధ్య ఎప్పుడైనా పందాలలో పెద్ద మొత్తం గెలిచాడా అని. అవును అంతే అన్నాడు శ్రీనివాసన్ ఉత్సాహంగా. ఆ సంగతి తెలుసుకున్నావా? కృష్ణపిల్లేని గిండి పంపాను. సాయంకాలం లోపల ఆ సంగతి ఏదో తేలిపోతుంది. ఒకవేళ దేవరత్నం పందేలలో పెద్ద మొత్తం గెలిచి ఉంటే మనం ఎప్పట్లో ఈ ప్రభా పారిజాతాలను వదలడం మంచిది కాదు. అలా కానప్పుడు అంటూ సింగ్ కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ నడవసాగాడు. శ్రీనివాసన్ సింగ్ కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి గొంతు సవరించుకుంటూ, నేను మరొకటి కూడా ఊహిస్తున్నాను అన్నాడు. ఏమిటది? పారిజాతం అందంగా ఉంటుంది. ప్రభ కన్నా చాలా తెలివైన ఘటంలా కనపడుతుంది. కాస్త మధ్య వయసు దాటిన వాళ్లను ఆకర్షించే లక్షణాలు చాలా ఉన్నాయి. అలాంటి రొమాన్స్ ఏమైనా ఉండి ఆ కీచులాటలో దేవరత్నం హత్య జరిగి ఉండొచ్చు కదా. ఐడియా. వీళ్ళిద్దరి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అన్నాడు సింగ్ బిగ్గరగా నవ్వుతూ. ప్రభ దాదాపు 20 ఏళ్ల క్రితం పుట్టిన పల్లెటూరు నదురుగా కనిపించక మద్రాసుకి చేరింది. అప్పటికి ఆవిడికి 25 ఏళ్ళు. దేనికైనా మంచి వయసు. అయితే ఈ పారిజాతం వచ్చి ఎన్నేళ్ళయింది? దాదాపు 15 ఏళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ల వయసే అని చెప్పినా 35, 36కు తక్కువ ఉండవు. దేవరత్నం ఆమె ప్రణయంలో పడి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. సరే, ఇక దేవరత్నాన్ని గురించి అతని జన్మ వృత్తాంతం. శ్రీనివాసన్ పెదేలు విరిచాడు. సింగ్ అతనికేసి ప్రశ్నార్థకంగా చూచాడు. శ్రీనివాసన్ను విసుగ్గా కుర్చీలోంచి లేస్తూ, సింగ్, అతడి సంగతే అయోమయంగా ఉంది. అతడు ఎరుగున్న వాళ్లల్లో ఒక్కగానొక్కరైనా అతడు ఏ ఊరు వాడో, ఇక్కడికి ఎన్నేళ్ల క్రిందట వచ్చాడో తెలీదు అన్నారు. అంటే మద్రాసులో పుట్టి పెరిగినవాడు మాత్రం కాదు, అంతేనా అని ప్రశ్నించాడు మహదేవ్ సింగ్. అవును, అతను పుట్టి పెరిగింది మాత్రం మద్రాసు కాదు. సింగ్ కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, మనం బోగట్టా అంతా ప్రభా పారిజాతాల నుంచి రాబట్టవలసిందే. వాళ్ళు లాకప్లో ఉండటం కన్నా ఈ ఇంట్లో ఉండటం మనకు ఎక్కువ ఉపయోగం అన్నాడు. మర్నాడు 10 గంటలకల్లా ప్రభా పారిజాతాలు మైలాపూర్లోని తమ ఇంటికి తీసుకొని రాబడ్డారు. వాకిట్లో వాళ్ళిద్దరినీ ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ కలుసుకుని లోపలికి ఆహ్వానించాడు. వాళ్ళు లోపలికి వస్తూనే హాలు నలుమూలలు కలిగిచూచి బావురుమన్నారు. ఊరుకోండి, ఏడ్చి ఏం లాభం, చచ్చినవాడు బతికి రాడు కదా అన్నాడు మహదేవ్ సింగ్. ప్రభ ఆ మాటలు వింటూనే సింగ్ కేసు తిరిగి, చూడండి, ఈ న్యాయం. ఆయన పోయినందుకు మేము కుళ్ళి చస్తుంటే మా మీద ఆయన్ని చంపిన నేరం అంటగట్టారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా అన్నది కీచు గొంతుతో. ఆయన్ని మీరో లేదా ఎవరో ఒకరు చంపారు. ఇంతవరకు ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఆ పని చేసింది మీరే అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది అన్నాడు సింగ్. ఆయనతో 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. ఒక్క మంగళసూత్రం కట్టలేదు, అంతే. ఆయనకు నేను భార్యను కాదు అనేందుకు ఎవరికి ధైర్యం ఉంది? చూస్తూ భర్తను చంపుకునే ఆడది ఎక్కడైనా ఉంటుందా అంటూ పారిజాతం తల 2 చేతులతోనూ పట్టుకుని కుర్చీకి చేరగిలబడింది. మహదేవ్ సింగ్ అక్కా చెల్లెళ్లకేసి సాలోచనగా కొంచెంసేపు చూసి, పోయినవాడు పోనే పోయాడు, పొయ్యే ముందు ఈ ఇల్లు మీ పేర రాసిపోయాడా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే అక్కా చెల్లెళ్ళు ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ తరువాత ప్రభ ముఖం కందగడ్డ చేసుకుని, ఈ ఇంట్లో ఉన్న సామానంతా నాది. ఇందులో పారిజాతానికి కూడా భాగం లేదు. ఇక ఇంటి సంగతి, ఇందులో మేం 10 ఏళ్ల నుంచి ఉంటున్నాం అన్నది. ఎన్నాళ్ల నుంచి ఉంటే మాత్రం ఏం, దేవరత్నానికి వారసులుండొచ్చు కదా అన్నాడు సింగ్ తాపీగా. వారసులా అంటూ అక్కా చెల్లెళ్ళు తెల్లబోయారు. వాళ్ళు ఇవాళో రేపో రాకపోరు. ఒకవేళ మేము మీ ఇద్దరినీ నిర్దోషులని వదిలినా వాళ్ళు దేవరత్నం హత్యా నేరాన్ని మీ మీద తప్పక మోపుతారు. ప్రభా పారిజాతాలు ఇంతలేసి కళ్ళు చేసుకుని మహదేవ్ సింగ్ కేసి చూస్తూ కిమ్మనకుండా ఊరుకున్నారు. దేవరత్నానికి వారసులైన వారు ఎవరైనా ఉన్నారా? ఆ సంగతి మీకు తెలుసా అని అడిగాడు సింగ్. ప్రభా పారిజాతం కేసి ఓ త్రుటికాలం చూసి, చెప్పవే అమ్మాయి చెప్పు అన్నది.
ఆయనకు పుదుక్కోట ప్రాంతంలో భార్యాబిడ్డలు ఉన్నట్లు చెబుతుండేవాడు. అందుకనే కదా నన్నెంతగా ప్రేమించినా నాకు తాళి కట్టేందుకు వీలు లేకుండా పోయింది అన్నది పారిజాతం. మహదేవ్ సింగ్ కొంచెం సేపు ఆలోచించి, సరే ఈ సంగతి చెప్పండి. దేవరత్నం ఇక్కడ కుర్చీలో చచ్చిపోయి ఉండటాన్ని చూసి మీరు పోలీసులకు రిపోర్టు చేయక ఇల్లు వదిలి ఎందుకు పారిపోయారు? పారిపోకపోతే ఆ నిమిషంలో మమ్మల్ని హంతకుల కింద జమకట్టి జైల్లో పెట్టేవాళ్ళు కదా. నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు అన్నది పారిజాతం. ఆ పారిపోవటం మీకు మంచి చెయ్యలేదు. నేను తప్ప డిపార్ట్మెంటులో ప్రతి ఒక్కరూ మీరే హంతకులని భావిస్తున్నారు. కానీ నాకు మాత్రం మీరు దేవరత్నాన్ని హత్య చేయలేదని తెలుసు. మీరు తిరిగి జైలుకు పోవటమో లేక ఇక్కడే ఉండటమో నా ప్రశ్నలకు మీరిచ్చే జవాబుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు మహదేవ్ సింగ్. మేము నిర్దోషులం, మీరు అడగదలిచిందేదో అడగండి అంటూ పారిజాతం అక్కకేసి కనుబొమ్మలు చిట్లించింది. అది బావుంది. మీరు దేవరత్నాన్ని ఈ కుర్చీలో చనిపోయి ఉండక ముందే చూసి ఉంటారు. అతన్ని హత్య చేసిన వాళ్ళు పనిగట్టుకుని అతని శవాన్ని ఇక్కడికి మోసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పారిపోయారనేది ఎవ్వరూ నమ్మరు అన్నాడు మహదేవ్ సింగ్. ఏమే అక్క అంటూ పారిజాతం ప్రభకేసి తిరిగింది. మనం నిర్దోషులం, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ ప్రభ కళ్ళు మూసుకుంది. దేవరత్నం చచ్చే ముందు ఈ ఇంట్లోకి రావటం తెలుసు. అలా ఎందుకు ఊహిస్తున్నానంటే అతను ఎక్కి వచ్చిన కారులో నెత్తురు మరకలు ఉన్నట్లు మీరే ఒప్పుకున్నారు అన్నాడు సింగ్. ఆ దుష్టుడు చచ్చి కూడా నన్ను సాధిస్తున్నాడు అంటూ పారిజాతం బోరుమన్నది. ప్రభ కుర్చీలో నుంచి లేచి చెల్లెలి దగ్గరకు పోయి భుజం పట్టుకొని కుదిలిస్తూ చాలు ఇక ఊరుకో అంటూ సముదాయించి మహదేవ్ సింగ్ కేసి తిరిగి మేము నిజం చెబితే మీరు నమ్ముతారా అన్నది. మీరు చెప్పేది నిజమో కాదో నేను గ్రహించగలను. మీరు చెప్పదలుచుకున్నదేదో మీరు చెప్పండి అన్నాడు సింగ్. రత్నం రాత్రి 10 గంటల ప్రాంతంలో రావటం మాకు తెలుసు అన్నది ప్రభ. అంటే అతడు లోపలికి వచ్చేందుకు తలుపు తీసింది మీరేనన్నమాట అని అడిగాడు. మేం వీధి తలుపును దగ్గరకు వేసి ఉంచటం మామూలేనని చెప్పాం కదా, కనుక తలుపు తీసేందుకు మాలో కిందికి ఎవ్వరూ వెళ్ళలేదు. కారు వచ్చిన శబ్దం విన్నాను, కానీ ఎంతకీ తలుపు తెరిచిన శబ్దం కాలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి రోడ్డు మీదకు చూశాను. రత్నం తూలుతూ కారులో నుంచి బయటికి రావటం కనిపించింది. అప్పుడప్పుడు తలమునకలుగా తాగి రావటం అతనికి మామూలే. ఆ మామూలుగానే ఉంది. పారిజాతం ప్రభ మాటకు అడ్డొస్తూ వాడు ఒట్టి తాగుబోతు, పరమ కిరాతకుడు అంటూ కీచుమంది. నువ్వు ఊరుకోవే అమ్మాయి అంటూ ప్రభ చెల్లెలకేసి గుడ్లురిమి అతగాడు తూలుతూ ఇంట్లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆ తరువాత ఎంతసేపటికి ఇంట్లో అలికిడి కాలేదు. నాకు ఆశ్చర్యం వేసి మెట్లు దిగి కిందకు వెళ్ళాను. గది చీకటిగా ఉంది. లైటు వేశాను. ఆ కాంతిలో రత్నం కుర్చీకి చేరగిలబడి కదలక మెదలక ఉండటం కనిపించింది. పిలిస్తే పలకలేదు. దగ్గరకు వెళ్ళి చూశాను. ఒళ్ళంతా రక్తం చింది ఉంది. నేను ఒక్క కేక పెట్టి పైకి పరిగెత్తాను. తరువాత చాలు చాలు వదరబోతులా వాకకు అంటూ పారిజాతం టేబుల్ మీద 2 గుప్పిళ్లతో దబదబా బాదింది. మహదేవ్ సింగ్ పారిజాతం కేసి కోపంగా చూశాడు. ఆమె కూడా అతని కేసి అసహ్యం ఉట్టిపడేలా చూస్తూ నీ ఎత్తు బాగానే పారింది, మాకేం భయం లేదు, ఉరి తీయించు అంటూ తల పీక్కోసాగింది. ప్రభ చెల్లెల దగ్గరకు పోయి చేతులు 2 గట్టిగా పట్టుకుని ఊరుకోవే పారు, అంత చావాలని రాస్తే ఇద్దరం కట్టకట్టుకునే చద్దాం అన్నది నిబ్బరంగా. మహదేవ్ సింగ్కు ఆ అక్కా చెల్లెళ్ల స్థితి చూసి జాలి వేసింది. అతను కుర్చీలో అటూ ఇటూ విసుగ్గా కదిలి మీరిష్టమైతేనే నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి, బలవంతం లేదు. మీ నుంచి ఏదో తెలుసుకుని మిమ్మల్ని దేవరత్నం హత్య కేసులో ఇరికించాలని మాత్రం నాకు లేదు. మీరు చెప్పేది హంతకుల్ని పట్టుకునేందుకు సాయపడవచ్చనే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. పారిజాతం సింగ్ కేసి నీ మాటలు నమ్మొచ్చా అన్నట్లు ఓ మారు చూసి తలను టేబుల్ మీద పెట్టుకొని గొడ్ల నీరు పెట్టుకుంటుంది. ప్రభ చెల్లెలు దగ్గర నుంచి తిరిగి సింగు ఉన్న చోటికి వచ్చి మీరు మరోలా అనుకోకండి, ఈ 10 ఏళ్ళు ఆ రత్నం
దాన్ని పెట్టిన హింసలు అన్నీ ఇన్ని కావు అన్నది. అలాంటి కర్కోటకుడితో ఇంతకాలం మీరు ఎలా వేగారా అన్నదే నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. కావటానికి అతగాడు పెద్ద డబ్బున్నవాడు కూడా కాదాయే అన్నాడు సింగ్. డబ్బు వాడి దెవసమోను. నెలకు ముష్టి 200 రూపాయలు. అది వాడు మా చేతికిచ్చే రత్నాల మూట అన్నది ప్రభ ఏసడింపుగా. అంటే అంతకంటే ఎక్కువే సంపాదించేవాడన్నమాట అన్నాడు సింగ్ ఆశ్చర్యపోతున్నట్లు ముఖం పెట్టి. సంపాదన ఏమిటా సంపాదన? ఒక గౌరవమైన వృత్తి, నెలకింత రాబడి అన్న నమ్మకం లేదు. ఎవరినో ఎక్కడో ముంచి ఆ డబ్బులు తెస్తుండేవాడని నా అనుమానం. అలా అయితే అతనికి శత్రువులు చాలామంది ఉండాలే అన్నాడు సింగ్ కనుబొమ్మలు చిట్లించి. శత్రువులా? ఎంతమంది అంటూ ప్రభ జుట్టులోకి వేళ్లు పోనించింది. అయితే హంతకుల్ని పట్టుకోవడం ఏమంత కష్టం కాదు అంటూ సింగ్ కుర్చీలో నుంచి ముందుకు వంగి జేబులో నుంచి నోటు పుస్తకం తీస్తూ తరచుగా అతని కోసం వచ్చిపోతుండే వాళ్ళెవరో చెప్పండి అన్నాడు. ఆ ప్రశ్న వింటూనే ప్రభ ఉలిక్కిపడింది. ఏం చెప్పటానికి? మీకేమన్నా అభ్యంతరమా అని అడిగాడు సింగ్. తెలిస్తే చెప్పేదాన్ని. అతని కోసం ఈ ఇంటికి ఈ 10 ఏళ్లలో ఒక్కగానొక్కడైనా రావటం నేను చూడలేదు. అందరూ రోసేసిన మనిషి. ప్రభ అలా జవాబిచ్చేసరికి మహదేవ్ సింగ్ తెల్లబోయాడు. ఒకవేళ తాను మాట్లాడుతున్నది పిచ్చిదానితోనా అనిపించింది అతనికి. బాగా ఎరుగున్న దానిలా దేవరత్నానికి అందరూ శత్రువులేనని చెబుతుంది. అంతలోనే వాళ్లల్లో తను ఒక్కరిని కూడా ఎరగనంటుంది. ఏమిటి ఇదంతా? మహదేవ్ సింగ్ జేబులో నుంచి చుట్ట తీసి వెలిగించాడు. కుర్చీకి చేరగిలబడి కాసేపు పొగ వదిలి హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చిన వాడిలా కుర్చీలో నిటారుగా కూర్చుని, ప్రభగారు ఈ సంగతి చెప్పండి. దేవరత్నం ఆ 200 రూపాయలు మీ చేతికి ఏ తేదీ ప్రాంతంలో ఇస్తుండేవాడు అని ప్రశ్నించాడు. 2-3 తేదీల్లో, ఒక్కోసారి 7-8 ప్రాంతాల్లో కానీ ఇచ్చేవాడు కాదు అన్నది ప్రభ సింగ్ కేసి అనుమానంగా చూస్తూ. అదే తేదీల్లో బాగా తాగి ఉండేవాడా? తాగి ఉండనిది ఎప్పుడూ నెలకు కనీసం వారం రోజులైనా ఇంటి పట్టున ఉండేవాడు కాదు. ఆ సమయంలో ఏం చేస్తుండేవాడని నన్ను అడిగితే బాగా తాగి ఏ రోడ్డు పక్కనో దొర్లుతూ ఉండేవాడు అంటాను అన్నది ప్రభ రోషం చూపిస్తూ. అంటే 200 ఇంటికి పట్టుకు వచ్చే ముందు 4-5 రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదన్నమాట అన్నాడు సింగ్. అవునన్నట్లు ప్రభ తల ఊపింది. కారు ఇక్కడే ఉంచేవాడా, తీసుకుపోయేవాడా? కారు లేందే కదలడు. ఏం లేకపోయినా దర్జాలకు మాత్రం తక్కువ లేదు అన్నది ప్రభ. మహదేవ్ సింగ్ కుర్చీలో నుంచి లేచాడు. ప్రభ ఇస్తున్న జవాబుల ధోరణి చూస్తుంటే ప్రస్తుతానికి ఆమెను ఇంకా ప్రశ్నించి లాభం లేదనిపించింది. అతడు కోనారిల్లుతున్న చుట్టకు మరో అగ్గిపుల్ల తీసి అంటించి, ప్రస్తుతానికి అడగవలసిందేమీ లేదు, మళ్ళీ వీలైనప్పుడు కలుసుకుంటాను అంటూ వాకిలికేసి నడిచాడు. సింగ్ గడప దాటపోతున్నంతలో వెనక నుంచి పారిజాతం గొంతు వినిపించింది. అతడు వెనక్కి తిరిగాడు. ఆ పాపిష్టివాడు ఈ ఇల్లు మరెవరికైనా రాసిపోయాడా? తెలిసుంటే చెప్పండి, ఈ పాడు కొంపలోంచి ఇప్పుడే బయటికి పోతాం అన్నదామె. కొంచెం నిదానిస్తే అన్నీ వాటంతట అవే బయటపడతాయి. దేవరత్నాన్ని హత్య చేసిన వాళ్ళెవరో బయటపడే లోపలే ఆ వారసులు రంగంలోకి రావచ్చు. ఈ ఇంటి కోసమై ఆ దుర్మార్గుణ్ణి వారసులెవరో చంపి ఉంటారు అంటూ పారిజాతం పెద్దగా అరిచింది. నోరుముయ్, ఏమిటది అని ప్రభ గదమాయించటం విని ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ చిరునవ్వు నవ్వుతూ బయటకు నడిచాడు. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.